మనల్ని చేయటంలో ఆయనకొక పర్పస్ ఉంది అని అన్నారు. అంటే యాస్ ఎ గర్ల్ నన్ను చేయటంలో. ఆ పర్పస్ ఏంటి? వండర్ఫుల్. యాహ్! దట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్. మనకి ఆదికాండం 1 అధ్యాయంలో ఒక మాట ఉంది. 2 అధ్యాయంలో మరొక మాట ఉంది. ఆ రెండిటిని కూడా మనం చూద్దాము. దానికంటే ముందుగా పర్సిస్ మీరు ఆన్సర్ ఇస్తే బాగుంటుందేమో, తర్వాత నేను తీసుకోవటం బాగుంటుంది. హవ్వ చేయబడిన తర్వాత, ఆదాము నుంచి హవ్వని చేసిన తర్వాత, ఆమెని సాటి అయిన సహాయము ఎజర్ కెనెక్తో అని అక్క చెప్పారు. ఎజర్ అంటే సహాయము, ఒక బలమైన సహాయము అని చెప్పారు కదా. సో బలమైన సహాయం అంటే ఎజర్ అనేది ఇప్పుడు దేవుడు మనకు సహాయము, ఎలి ఎజర్ అలాంటి సహాయమే. అంటే ప్రతి చోట కూడా ఒక బలమైన సాధనంగా ఉంచడానికి స్త్రీని దేవుడు సృష్టించాడు. అంటే ఇంటర్నల్ బోన్ తోటి చేశాడు. స్త్రీ చేసేది లేకపోతే ఒక అమ్మాయి చేసేది అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఇంటర్నల్గా ఉంటుంది. మన అస్థిపంజర వ్యవస్థ లేకపోతే బాడీ అంతా ఎలా కొలాప్స్ అవుతుందో, ఒక కుటుంబ జీవితం లేకపోతే ఒక దేశం, సమాజం ఎక్కడైనా కూడా ఆంతరంగికంగా బలమైన సాధనం ఎవరు అంటే స్త్రీయే. ప్రతి చోట కూడా మన రోల్ అంత పటిష్టంగా చేయడానికి, ప్రతి మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో, సామాజిక జీవితంలో, దేశ సేవ చేయడానికి ఎవరైనా కూడా అంతర్గతంగా బ్యాక్ బోన్ లేకపోతే అస్థి పంజరంగా ఉండేది ఏది అంటే స్త్రీ. దేవుడు మనల్ని సృష్టించింది ఆ విధంగా బలమైనటువంటి పని చేయడం కోసమే. వండర్ఫుల్ పర్సిస్. ఆదికాండం 1 అధ్యాయం, ఆదికాండం 1 అధ్యాయం, దేవుడు స్త్రీని పురుషుని సృష్టించిన తర్వాత 28వ వచనంలో ఏముందంటే, దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా నేను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పింది. ఈ భాగాన్ని మనం చూస్తే యాక్చువల్గా అక్కడ ఏముంటుందంటే, మీరిరువురు ఫలించి, మీరిరువురు అభివృద్ధి పొంది, మీరిరువురు విస్తరించి, మీరిరువురు భూమిని నిండించి, మీరిరువురు దానిని లోపరుచుకుని. ఇది చాలా స్పష్టంగా ఉంది. అంటే హీబ్రూ టెక్స్ట్లో క్లియర్గా బోత్ ఆఫ్ యూ, మీరిరువురు. నేను అనుకుంటాను ఇది ఫస్ట్ పర్పస్. దేవుడు మనల్ని సృష్టించడంలో ఫస్ట్ పర్పస్ ఇది. కానీ ఆదికాండం 1లో ఉన్న దీనిని మనం చూడకుండా చాలాసార్లు మనము ఏమనుకుంటాము, తర్వాత మన గురించి బోధించే వాళ్ళు కూడా ఎలా బోధిస్తారంటే, ఆదామును సృష్టించిన తర్వాత అయ్యో పాపం ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి సాటైనటువంటి సహాయం చేయాలనుకొని స్త్రీని సృష్టించినట్లుగా చాలాసార్లు మనం కూడా అనుకున్నాము. చాలామంది అలాగే చెప్తూ ఉంటారు. కానీ ఆదికాండం 1వ అధ్యాయంలోనే మీరిరువురు అని స్పష్టంగా దేవుని యొక్క ఆజ్ఞ మనం చూస్తున్నాం. ఆ తర్వాత స్త్రీ ఏ విధంగా సృష్టించబడింది అన్నటువంటి విషయాన్ని వివరించే ప్రాసెస్లో సాటి అయిన సహాయము ఎజర్ కెనెక్దో. ఎజర్ అనే మాట ఇట్ ఈస్ నాట్ ఏ వీక్ వర్డ్, ఇట్ ఈస్ నాట్ ఏ వింపీ వర్డ్, ఇట్ ఈస్ ఏ వెరీ స్ట్రాంగ్ వర్డ్. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎజర్ అనే మాట 26 సార్లు ఉంటే 24 సార్లు దేవునికి వాడబడింది, 2 సార్లు మాత్రమే స్త్రీని గురించి వాడబడింది. మీరు ఆశ్చర్యపోతున్నారా? ఎస్, దట్ ఈస్ ట్రూ. ఎబెనెజర్ అంటే చూడండి, ఎబెన్ అంటే స్టోన్, ఎబెనెజర్ హెల్ప్, స్టోన్ ఆఫ్ హెల్ప్. ఎలియజర్ గాడ్ ఈజ్ మై హెల్పర్. లాజర్ ఇవన్నీ కూడా ఎజర్ దానిలో నుంచి వచ్చినవి అనమాట. కాబట్టి ఎజర్ ఈజ్ నాట్ ఏ వీక్ వర్డ్ ఆర్ ఏ వింపీ వర్డ్. సో ఎజర్ కెనెక్దో అనే మాట ఒక ఉమన్ వారియర్ని చూపిస్తూ ఉంది, ఒక బలమైనటువంటి హెల్ప్ని చూపిస్తూ ఉంది అని మనకు అర్థమవుతుంది. సో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆంటలాజికల్ ఈక్వాలిటీ అని చెప్పాను. తర్వాత ఫంక్షనల్ డిఫరెన్సియేషన్ విత్ హైరార్కీ లేదా ఫంక్షనల్ సబార్డినేషన్ అనే దాని గురించి మాట్లాడుతూ మనం ఎలా సృష్టించబడ్డాము అనేది కనుక ఆలోచిస్తే, మొదట ఆదామును తర్వాత హవ్వయు సృష్టించబట్టి కదా. మొట్టమొదట ఆదామును సృష్టించి ఆ తర్వాత ఆదాము యొక్క మరి ప్రక్కలో నుంచి స్త్రీని సృష్టించడంలో అసలు బ్యూటిఫుల్ అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళిక చాలా సీడ్ ఫామ్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళిక ఏంటో మనం అర్థం చేసుకోవాలంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. అయితే ఆదామును సృష్టించేటప్పుడు ఒక మాట ఉంది, ఒక్క వర్బ్ ఉంది అన్నమాట, క్రియ. ఏంటంటే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి ఆ తర్వాత తన నాసికారంధ్రములోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయును అని ఉంది. కానీ స్త్రీని సృష్టించినటువంటి విధం అట్లా కాదే. ఎలా సృష్టించారు? మొట్టమొదట ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు. ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి
అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి ఆ తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆయన్ను ఆదాము వద్దకు తీసుకుని వచ్చును. దిస్ ఈజ్ లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అంతేకాకుండా దేవుని క్రియేషన్లో లాస్ట్ యాక్ట్ ఏమిటి అంటే స్త్రీని సృష్టించడం. స్త్రీని సృష్టించడంలో దేవుడు మరి ఎంత అంటే ఈ యొక్క వర్క్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటే దేవుడు ఒక పెద్ద మాస్టర్ ప్లాన్తో దేవుడు మరి మొట్టమొదట ఆదామును సృష్టించి తర్వాత హవ్వను సృష్టించారు అనేది అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఆదాములో నుంచి వచ్చినటువంటి హవ్వ షీ ఈజ్ పాయింటింగ్ టు సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ లేటర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. దాన్ని కనుక మనం అర్థం చేసుకోవాలంటే, కాబట్టి ఈ హేతువు చేత పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను పట్టుకొను, వారిరువురు ఏక శరీరమై ఉంటారు. దీనిని గొప్ప మర్మంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ మర్మం ఏంటో మనం కనుక అర్థం చేసుకుంటే ఐ థింక్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ ఉమెన్హుడ్, గర్ల్హుడ్, వైఫ్హుడ్ చాలా అంటే డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాను నేను. సో ఆంటలాజికల్ ఈక్వాలిటీ అనేది మనకి తెలుసు, మొట్టమొదటి చాప్టర్లో చూసాము. ఫంక్షనల్గా దేవుడు మరి కుమారుడు తండ్రికి ఏ విధంగా సబ్మిట్ చేసుకుంటున్నాడు, కుటుంబంలో కానీ సంఘంలో కానీ భార్య భర్తకు సబ్మిట్ చేసుకోవటానికి ఒక బ్యూటిఫుల్ ప్రణాళిక, ఒక డిజైన్, ఒక మోడల్, అంటే త్రిత్వములో ఏదైతే ఉందో మానవత్వంలో దానిని ప్రతిబింబింపు చేసే విధంగా, రిఫ్లెక్ట్ చేసే విధంగా దేవుడు సృష్టించారు అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క.